రైట్ తమిళనాడులో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది. చెన్నై వేదికగా కీలక సమావేశం జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో భేటీ కొనసాగుతుండగా సమావేశానికి సీఎం రేవంత్, మహేష్ కుమార్ గౌడ్, దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ముఖ్య నాయకులు హాజరయ్యారు. దక్షిణాది ముఖ్య నేతలు చెన్నైలోని ఐటీసీ చోలా హోటల్లో జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. సమావేశానికి 25 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానికి ఏపీ ప్రధాన పార్టీలు దూరంగా ఉన్నాయి. మీటింగ్కు టీడీపీ, జనసేన, వైసీపీ దూరంగా ఉన్నాయి. ఇక మరోవైపు డీలిమిటేషన్ ను మరో 30 ఏళ్ల పాటు వాయిదా వేయాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయొద్దని చెబుతున్నాయి. జనాభా ప్రాతిపదికన చేస్తే 1971 జనాభా లెక్కల ప్రకారమే చేయాలని, ఇప్పుడున్న సీట్ల సంఖ్య ప్రకారం కూడా డీలిమిటేషన్ చేయొద్దని డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి కొత్త ఫార్ములా తీసుకురావాలని దక్షిణాది రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. డీలిమిటేషన్ లెక్కల ప్రకారం 543 ఎంపీ సీట్లలో దక్షిణాదివి కేవలం 129 సీట్లే. మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం 24%. 19 లక్షల జనాభాకు ఒక సీటు పెరిగితే ఎంపీ సీట్లు 753కు పెరగనున్నాయి. ఆ లెక్కన దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144కు చేరే ఛాన్స్ ఉంది. డీలిమిటేషన్ చేస్తే తెలంగాణలో 17 నుంచి 20కి ఎంపీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిధిలోనే 11 సీట్లు పెరుగుతాయన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ జనాభాలో 30% పైగా జనం హైదరాబాద్ చుట్టూనే ఉన్నారు. మిగతా రాష్ట్రమంతా కేవలం 23 సీట్లే పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఏపీలో 25 నుంచి 28కి ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కేరళలో జనాభా లేక 20 నుంచి 19కి తగ్గే ప్రమాదం ఉంది. తమిళనాడులో 39 నుంచి 41కి చేరే ఛాన్స్ ఉంది. కర్ణాటకలో 28 నుంచి 36కు పెరగనున్నాయి. మొత్తం దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. యూపీలో 80 నుంచి 128కి పెరిగే అవకాశం ఉండగా బీహార్లో 40 నుంచి 70కి ఎంపీ స్థానాలు, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కు పెరగనున్నాయి. మహారాష్ట్రలో 48 నుంచి 68కి పెరిగే ఛాన్స్ ఉంది. రాజస్థాన్లో 25 నుంచి 44కు ఎంపీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక తమిళనాడులో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది. చెన్నై వేదికగా కీలక సమావేశం జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో భేటీ కొనసాగుతుండగా సమావేశానికి రేవంత్, మహేష్ కుమార్ గౌడ్, దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ముఖ్య నాయకులు హాజరయ్యారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మరి చెన్నైలోని ఐటీసీ చోలా హోటల్లో జరిగే సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క డీలిమిటేషన్ పైన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. దీనికి జేఏసీని కూడా వేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఒక జట్టుగా ముందుకెళ్లాలి. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే దక్షిణ భారతదేశంలో లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ ఉత్తర భారతదేశంతో కంపేర్ చేసుకుంటే దక్షిణ భారతదేశం చాలా నష్టపోతుంది. దీన్ని ఇప్పుడు డీలిమిటేషన్ కాకుండా చేయాలి. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే మాత్రము 1971 జనాభా లెక్కలు ఏదైతే ఉందో ఆ జనాభా లెక్కల ప్రకారమే చేయాలి. ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలను చేస్తే దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది కాబట్టి ఆ లోక్సభ స్థానాలు తగ్గుతాయి. తద్వారా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అనేది కూడా దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి నేతలంతా కూడా స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కర్ణాటక నుండి డిప్యూటీ సీఎం డికే శివకుమార్, అదేవిధంగా కేరళ సీఎం, పంజాబ్ సీఎం, ఇలా అందరూ హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానం పంపినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి అటు టీడీపీ గానీ అటు
జనసేన గానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వాళ్ళు వెళ్ళలేదు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఆ డీలిమిటేషన్ ను చేయొద్దు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తర భారతదేశ జనాభా ఎక్కువ ఉంది, దక్షిణ భారతదేశ జనాభా తక్కువ ఉంది. దక్షిణ భారతదేశానికి లోక్సభ స్థానాలు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదంతా కూడా కేంద్రం వాయిదా వేసుకోవాలి. దాదాపు ఇంకా 30 ఏళ్ళు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ అనేది వాయిదా వేసుకోవాలని కూడా తీర్మానం చేసినట్టు కనిపిస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారము చేస్తే డీలిమిటేషన్ 1971 జనాభా లెక్కల ప్రకారం చేయాలి. లేని పక్షంలో 30 ఏళ్ల పాటు ఈ యొక్క డీలిమిటేషన్ ను వాయిదా వేసుకోవాలనేది కూడా ఈ యొక్క అఖిలపక్ష భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తో పాటు ఆ బీఆర్ఎస్ కూడా వెళ్ళింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వీళ్ళంతా కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమించాలన్నా, జేఏసీగా ఏర్పడాలన్నా గానీ తెలంగాణలో పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు, బద్ధశత్రువులైనటువంటి పార్టీలు ఇప్పుడు తెలంగాణ అధికారంలో ఏమో కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో ఏమో బీఆర్ఎస్ ఉంది, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అయితే రెండు తెలంగాణలో బద్ధశత్రువుల పార్టీలు. అయితే ఈ రెండు బద్ధశత్రువు పార్టీలు కూడా ఇక డీలిమిటేషన్ పైన ఏకతాటికి రావాల్సి వస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ పైన మొదటి నుంచి స్టాలిన్ బలంగానే గలం వినిపిస్తున్నారు. అదే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బలంగా గలం వినిపిస్తున్నాడు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే తక్కువ జనాభా ఉంది. జనాభా నియంత్రణను దక్షిణ భారతదేశం పాటించింది కాబట్టి జనాభా లెక్కల్లో దక్షిణ భారతదేశం తక్కువ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జనాభా ప్రాతిపదికన జరగవద్దు, దీనికోసం ఉద్యమించాలి, పోరాటం చేయాలని కూడా మొదటి నుంచి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా ఏకం చేయడానికి స్టాలిన్ నడుం బిగించాడని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఇందులో తీర్మానాలు చేయబోతున్నారు. దాదాపు 30 ఏళ్ల వరకు డీలిమిటేషన్ ఉండొచ్చు. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే 1971 లెక్కల ప్రకారం చేయాలి. అంతేకాకుండా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేస్తే రాజ్యాంగ సవరణ చేసి దేశవ్యాప్తంగా ఒకటే రకంగా డీలిమిటేషన్ చేయాలి. సౌత్ ఇండియాకి ఒక రకంగా, నార్త్ ఇండియాకి ఒక రకంగా ఈ యొక్క డీలిమిటేషన్ చేయొద్దు అనేది కూడా వాదన వినిపిస్తున్నారు. అయితే డీలిమిటేషన్ సజావుగా జరిగితేనే దక్షిణ భారతదేశానికి లాభం జరుగుతుంది. లేని పక్షంలో దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశానికి ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ యొక్క డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒకవేళ తెలంగాణలో కనుక అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ కనుక జరిగితే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ స్థానాలు 17 ఉన్నాయి, 20 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటున్నాయి. అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 ఉన్నాయి, 153కు పెరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పరిధిలోనే 11 ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అసెంబ్లీ సీట్లు. ఎందుకంటే తెలంగాణ జనాభాలో 42% హైదరాబాద్ లోనే జనాభా ఉంది కాబట్టి ఈ యొక్క సీట్లు పెరిగే అవకాశం ఓన్లీ హైదరాబాద్ కే ఉంటుంది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 23 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏపీలో ఇప్పుడు ఎంపీల సంఖ్య 25 ఉంది, 28 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 20 ఉంది. అయితే ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది, ఒక సీటు కోల్పోయే అవకాశం ఉంది. కేరళలో 19 తగ్గే అవకాశం ఉంది. తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ స్థానాలు 39 ఉన్నాయి, 41కి పెరిగే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో 28 ఉన్నాయి, 36 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటాయి. మొత్తం దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అయితే కేవలం మనము ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైతే ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి, అవి 128 స్థానాలకు పెరిగే అవకాశం ఉంటుంది. బీహార్ లో 40 స్థానాలు ఉన్నాయి ఎంపీ స్థానాలు, ఇప్పుడు 70 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్ లో 29 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 47 చేరే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో 48 నుంచి 68 చేరే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ లో 25 నుంచి 44 పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా చూసుకున్నట్టయితే క్యాలిక్యులేషన్ చేస్తే కేవలం దక్షిణ భారతదేశానికి తక్కువ సీట్లు పెరుగుతాయి, అంతేకాకుండా ఉత్తర భారతదేశానికి పెద్ద ఎత్తున సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఉత్తర భారతదేశం డామినేటింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికే దక్షిణ భారతదేశం పైన సౌత్ తల్లి ప్రేమ ఉంది, తక్కువ సీట్లు ఉన్నాయి, దక్షిణ భారతదేశానికి ప్రియారిటీ అవసరం లేదు అనేది కేంద్రం ఆలోచిస్తుంది. ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే ఉత్తర భారతదేశానికి లాభం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 1971 లెక్కల ప్రకారమే జరగాలి, లేకపోతే రాజ్యాంగ సవరణ చేసి డీలిమిటేషన్ చేయాలి. కానీ 2026 జనాభా లెక్కల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేయకూడదని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఒక తీర్మానం కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.
రైట్. దక్షిణాది రాష్ట్రాలను అణచివేసే పార్టీ బీజేపీ అని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. మన సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని, అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందన్నారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా దేశం ఏర్పడిందని సీఎం స్టాలిన్ తెలిపారు. பழக்க வழக்கங்கள் கொண்டதுதான் இந்தியா. இத்தகைய மாநிலங்கள் சுயாட்சி தன்மையுடன் செயல்பட்டால்தான் இந்தியாவில் உண்மையான கூட்டாட்சி உருவாக முடியும், சிறந்த வளர்ச்சியை அடைய முடியும். அனைத்து தரப்பு மக்களும் போராடியதெல்லாம் நமது நாட்டிற்கு விடுதலை கிடைத்தது. இதனை உணர்ந்துதான் இந்திய அரசியலமைப்பு சட்டத்தை வகுத்த மேதைகள் இந்தியாவை கூட்டாட்சி கொண்ட ஒன்றியமாக கட்டமைத்தார்கள். பல்வேறு காலகட்டங்களில் இந்த கூட்டாட்சி தன்மைக்கு சோதனை வந்தாலும் அதனை ஜனநாயக அமைப்புகள், இயக்கங்கள் தடுத்து வந்துள்ளன. அத்தகைய சோதனையும் ஆபத்தும் தான் இப்பொழுதும் வந்துள்ளது. இதனை உணர்ந்துதான் நாம் அனைவரும் கூடியிருக்கிறோம். என்னை பொறுத்தவரையில் இந்திய கூட்டாட்சியை காக்கும் வரலாற்றின் மிக மிக முக்கிய நாளாக இந்த நாள் அமையப் போகிறது. தொகுதி மறுசீரமைப்பு பற்றி நான் உங்களுக்கு அதிகமாக விளக்க வேண்டிய அவசியமில்லை. வரவிருக்கின்ற அல்லது எதிர்காலத்தில் நடைபெறுகின்ற சென்சஸ் அடிப்படையில் மேற்கொள்ளவிருக்கும் డీలిమిటేషన్ అంశంపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గకుండా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ 15 ఏళ్లలో దక్షిణాది జనాభా తగ్గిందని, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సీట్లు కోల్పోతామన్నారు జగన్. అత్యంత జాగ్రత్తతో డీలిమిటేషన్ జరగాలన్నారు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశానికి జగన్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రధానికి లేఖ రాయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. డీలిమిటేషన్ అంశంపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గకుండా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ 15 ఏళ్లలో దక్షిణాది జనాభా తగ్గిందని, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సీట్లు కోల్పోతామన్నారు జగన్. అత్యంత జాగ్రత్తతో డీలిమిటేషన్ జరగాలన్నారు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశానికి జగన్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రధానికి లేఖ రాయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం విలోచవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ కు మరొకరు బలయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో నష్టపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. 3 రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించిన సాయితేజ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయితేజ గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మృతుడు సాయితేజ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం విలోచవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ కు మరొకరు బలయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో నష్టపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. 3 రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించిన సాయితేజ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయితేజ గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మృతుడు సాయితేజ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి కూడా ఉపయోగించుకొని విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐని ఉపయోగిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంపిక చేసింది. పలు పాఠశాలల్లో కృత్రిమ మేధ సాయంతో విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో వినూత్న బోధనను చేపట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి సాధించింది. ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్యాబోధనకు ఖమ్మం జిల్లాలో శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాల్లో ఎంపిక చేసిన 7 పాఠశాలల్లో ఈ తరహా బోధనకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. సత్తుపల్లి సిద్ధారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఎన్టీఆర్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఖమ్మంలోని ఎన్ఏసి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జీపీఎస్ పాండురంగాపురం ఎంపీపీఎస్, మల్లేమడుగు ఎంపీపీఎస్, నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 6 నెలల పాటు కృత్రిమ మేధ సహాయంతో బోధన జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి స్టేట్ వైజ్గా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది. డల్గా ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళు కూడా పిల్లలకి ఎక్కువ సామర్థ్యాలు పెంపొందించే భాగంగా ఖమ్మం జిల్లాకి పైలట్ ప్రాజెక్ట్ కింద 6 పాఠశాలలు సెలెక్ట్ చేశారు. అందులో మా ఎంపీయూపీఎస్ సిద్ధారాన్ని కూడా సెలెక్ట్ చేశారు. దాంట్లో భాగంగా మా పిల్లలకి కొద్ది స్లో లెర్నర్స్ని 10 మందిని సెలెక్ట్ చేశాం. వాళ్ళు దాదాపు 10 రోజులు 15 రోజులు బట్టి సిస్టమ్ మీద అడాప్ట్ చేసుకున్నాం. మేము ముందు తెలుగును గణితం ముఖ్యంగా దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎక్కువ మంది పిల్లలకి ఇంకా మాకు కంప్యూటర్ విద్యను అందించాలని కోరిక ఉంది. జిల్లాలోని సర్కారు బడుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో లెర్నింగ్ అవుట్కమ్స్ లేవు. దీంతో ముందుగా ప్రైమరీ లెవెల్లో 3, 4, 5 క్లాసులను ఎంపిక చేసుకున్నారు. ముందుగా తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఏఐ టూల్స్ ద్వారా సామర్థ్యాలను పెంచుకునేలా చర్యలు చేపట్టారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన 5గురిని ఒక బ్యాచ్గా తయారు చేసి వారికి క్లాసులు వినిపిస్తారు. ఒక్కో క్లాసు సుమారు 20 నిమిషాల పాటు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత బోధన కార్యక్రమంలో భాగంగా ఎంపీయూపీఎస్ సిద్ధారంలో కూడా ఏఐ ప్రోగ్రామ్ ని FLN లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి అనుమతితో IDVI వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్ సహాయంతో మేము ఈ ప్రోగ్రామ్ ని మా స్కూల్లో రన్ చేయడం జరుగుతుంది. 5th క్లాస్ స్టూడెంట్స్ ని ఈ యొక్క ఏఐ ఆధారిత బోధనలో భాగంగా C గ్రేడ్లో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి ఈ కంప్యూటర్ ఆధారితంగా మ్యాథ్స్ ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. నేను కూడా నేర్చుకుని కంప్యూటర్ ముందు పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మొత్తంలో సబ్మిట్ చేయడం, ఎంటర్ చేయడం, క్రస్టర్ని మూవ్ చేయడం, ఇలా రకరకాల విభాగాల్లో కంప్యూటర్లో నేర్చుకున్నారు. విద్యార్థుల్లోని సామర్థ్యాలకు అనుగుణంగా ఏఐ టూల్స్ వారికి సులభంగా అర్థమయ్యేలా బోధన చేయనున్నాయి. కంప్యూటర్లకు హెడ్ ఫోన్స్ ఏర్పాటు చేసి వాటి సహకారంతో పిల్లలకున్న డౌట్లను క్లియర్ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉన్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు, కానీ వెనక మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగాం. 21 పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్య విజయంగా దేశం తలతిప్పి చూసిన విజయం అది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి, ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలడు, కానీ మీరు మా వెనక నడవకపోయిండుంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయం. అది మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్లకు గాను 117 కిలోమీటర్ల సీసీ రోడ్లని 75 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి. అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి. దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారిని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాలి అనేది నేను నా విజ్ఞాపన అందరికీ. ఇవన్నీ కూడా మన పల్లికొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి, ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఇప్పుడు దాకా 100, 300 లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి
పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి, శీలురైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయలు నాలాంటి వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు ఒక సీనియర్స్ దగ్గర, మనకంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాం. మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది. ఇక్కడ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మాట్లాడే నేను పల్లె పండగ, పంచాయతీరాజ్, సీసీ రోడ్లు, దేశం బాగుండాలంటే మీరు ఓజీ సరే కానివ్వండి, నేను ఏం చేస్తాను. మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా, బైరెడ్డి శబరి గారికి కూడా, నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదమ్మా. వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను. అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప మీ అందరికీ ఒక జాతీయ ఉపాధి హామీ పథకం 30 సెంట్లు నేల, ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా. దీంట్లో దాదాపు 6 సెంట్లు చెరువు అయితే 2 సెంట్లు గట్టు ఉంటుంది. సో దీనికి మొన్న గౌరవ శాసనసభ్యులు చాలాసార్లు, మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత గొప్పది అనేది ఎవరు మీకు తెలియజేయలేదు, ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు. ఈ రోజు నేను మీకు పరిచయం చేయదలుచుకున్నా. ఎవరైతే ఈ రైతు ఎవరో రాజన్న గారు ఉన్నారు వారిని, అలాగే ఈ ఎవరైతే మనకి ఈ ఉపాధి హామీ ఈ పథకం, కూలీ పథకం కింద ఎవరైతే వస్తున్నారో వాళ్ళని వేదిక పైన మీకు పరిచయం చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ కోసం చేస్తున్నాం. ఇదేదో మేము అబ్స్ట్రాక్ట్ గా ఒక అర్థం కాని ఒక అగమ్య గోచరది కాకుండా మీకు నిజమైన మనుషులు, ఎంత గొప్పది కార్యక్రమాలు, ఎంతమంది లబ్ధి పొందుతారు. రజని గారు మీరు అక్కడ ఉన్నాను, అందరు నమ్మని చెప్పండి. పేర్లు ఎక్కడ ఉన్నాయి? వేదిక పైకంటే వీరు సుర రాజన్న గారు. ఈ భూ విస్తీర్ణం ఎకరం 30 సెంట్లు, పుడిచెట్ల గ్రామానికి సంబంధించి. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు, లక్ష్మి గారు, రేణుక గారు, విజయుడు, చిన్నమ్మ, రేణుకమ్మ, నాగలక్ష్మమ్మ, అబ్దుల్ రహీం, లక్ష్మీ మేరీ, సుర శివశంకర్ వారి అబ్బాయి. అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది. ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు, కానీ నేను మీకు వివరిస్తున్నాను. ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు, బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారికి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది. ఇది ఎవరైనా కావచ్చు. దీనికి ఒకటే క్రైటీరియా, దీనికి కష్టపడి పనిచేయాలి. ఇక్కడున్న ఇందాక మన శశిభూషణ్ గారిని అడుగుతాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలాసార్లు అడుగుతాను, మళ్ళీ పదే అడుగుతాను, మీకు అర్థం చేసుకోవడం ఇంకోసారి అడిగాను ఆయన్ని. జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటే అడిగారు, చెప్పారు. అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప, మీతో ఆయన అడిగింది మీకు కూడా పని కావాలని మేము కల్పిస్తాం దీంట్లో. అంటే మీరు కూడా పని చెయ్యాలి, నాకు ఉపాధి లేదు అంటే రేపు పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తాను. అంటే నాకు శ్రమశక్తి మీద, అంటే బండరాళ్ళు కొట్టకపోతే మనుషులు శ్రమ, వాళ్ళ కండలు కరిగించి శ్రమ చేయకపోతే ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, లేదంటే గొప్ప గొప్ప నిర్మాణాలు కావచ్చు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరైనా శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన ఫామ్ పాండ్స్ కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కావచ్చు, మనకి రోడ్లు కావచ్చు, ఈరోజు 100కి